ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని వదిలి సుమారు 10 ఏళ్లకు పైగా అవుతుంది. అయినా ఇప్పటికీ ఈ హ్యాండ్సమ్ హీరో గురించి ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. ఉదయ్ కిరణ్ సినిమాలు వస్తుంటే ఎమోషనల్ అవుతూ ఉంటాం. ఇక సినీ ప్రముఖులు కూడా ఉదయ్ కిరణ్ మరణాన్ని తరచూ గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ఓ ధృవతారలా వెలిగాడు. మొదటి సినిమా చిత్రంతోనే సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. యూత్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్నాడు. ఆపై నువ్వు నేను సినిమాతో ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతేకాదు ఈ సినిమా ఉదయ్ కిరణ్ స్టార్డమ్ అమాంతం పెంచేసింది. ఆ తర్వాత వచ్చిన మనసంతా నువ్వే కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఉదయ్ కిరణ్ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ కు తిరుగుండదనుకున్నారు. స్టార్ హీరో రేంజ్ కు వెళ్లిపోతాడని అనుకున్నారు. కానీ అక్కడే విధి ఉదయ్ కిరణ్ ను చిన్న చూపు చూసింది. అనూహ్యంగా వరుస ఫ్లాప్లు ఉదయ్ కిరణ్ కెరియర్ ను ప్రశ్నార్థకంగా చేశాయి. కొన్ని సినిమాలు చేసినా తాను కోరుకున్న విజయం దక్కలేదు. మార్కెట్ కూడా బాగా పడిపోయింది. అవకాశాలు కూడా తగ్గడంతో మనస్తాపానికి గురయ్యాడు ఉదయ్ కిరణ్. మానసిక సంక్షోభంకు గురై ఆత్మహత్య చేసుకుని శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. సినిమా ఇండస్ట్రీలో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా డౌన్ ఫాల్ అయ్యాడు ఉదయ్ కిరణ్. ఇందుకు తన స్వీయ తప్పిదాలు కూడా ఒక కారణమని తెలుస్తుంది. కాగా ఉదయ్ కిరణ్ తన కెరియర్ లో చాలా బ్లాక్ బస్టర్లు మిస్ చేసుకున్నాడని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అందులో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా కూడా ఉందట. అప్పటికే యూత్ లో బాగా గుర్తింపు ఉన్న ఉదయ్ కిరణ్ తో రాజమౌళి కూడా ఒక సినిమాను ప్లాన్ చేశాడట. ఎన్టీఆర్ తో స్టూడెంట్ నంబర్ 1 సినిమాను తెరకెక్కిస్తున్న సమయంలోనే స్టోరీ కూడా రాసుకున్నాడట. అయితే ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ ప్లేస్ లో నితిన్ ని తీసుకున్నారట. ఆ సినిమా ఏదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎస్, అదే సై సినిమా. సై సినిమా గనక నితిన్ కు బదులు ఉదయ్ కిరణ్ కు పడుంటే తన కెరియర్ వేరేలా ఉండేదని ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు భావిస్తున్నారు. ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని వదిలి సుమారు 10 ఏళ్లకు పైగా అవుతుంది. అయినా ఇప్పటికీ ఈ హ్యాండ్సమ్ హీరో గురించి ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. ఉదయ్ కిరణ్ సినిమాలు వస్తుంటే ఎమోషనల్ అవుతూ ఉంటాం. ఇక సినీ ప్రముఖులు కూడా ఉదయ్ కిరణ్ మరణాన్ని తరచూ గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ఓ ధృవతారలా వెలిగాడు. మొదటి సినిమా చిత్రంతోనే సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. యూత్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్నాడు. ఆపై నువ్వు నేను సినిమాతో ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతేకాదు ఈ సినిమా ఉదయ్ కిరణ్ స్టార్డమ్ అమాంతం పెంచేసింది. ఆ తర్వాత వచ్చిన మనసంతా నువ్వే కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఉదయ్ కిరణ్ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ కు తిరుగుండదనుకున్నారు. స్టార్ హీరో రేంజ్ కు వెళ్లిపోతాడని అనుకున్నారు. కానీ అక్కడే విధి ఉదయ్ కిరణ్ ను చిన్న చూపు చూసింది. అనూహ్యంగా వరుస ఫ్లాప్లు ఉదయ్ కిరణ్ కెరియర్ ను ప్రశ్నార్థకంగా చేశాయి. కొన్ని సినిమాలు చేసినా తాను కోరుకున్న విజయం దక్కలేదు. మార్కెట్ కూడా బాగా పడిపోయింది. అవకాశాలు కూడా తగ్గడంతో మనస్తాపానికి గురయ్యాడు ఉదయ్ కిరణ్. మానసిక సంక్షోభంకు గురై ఆత్మహత్య చేసుకుని శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. సినిమా ఇండస్ట్రీలో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా డౌన్ ఫాల్ అయ్యాడు ఉదయ్ కిరణ్. ఇందుకు తన స్వీయ తప్పిదాలు కూడా ఒక కారణమని తెలుస్తుంది. కాగా ఉదయ్ కిరణ్ తన కెరియర్ లో చాలా బ్లాక్ బస్టర్లు మిస్ చేసుకున్నాడని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అందులో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా కూడా ఉందట. అప్పటికే యూత్ లో బాగా గుర్తింపు ఉన్న ఉదయ్ కిరణ్ తో రాజమౌళి కూడా ఒక సినిమాను ప్లాన్ చేశాడట. ఎన్టీఆర్ తో స్టూడెంట్ నంబర్ 1 సినిమాను తెరకెక్కిస్తున్న సమయంలోనే స్టోరీ కూడా రాసుకున్నాడట. అయితే ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ ప్లేస్ లో నితిన్ ని తీసుకున్నారట. ఆ సినిమా ఏదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎస్, అదే సై సినిమా. సై సినిమా గనక నితిన్ కు బదులు ఉదయ్ కిరణ్ కు పడుంటే తన కెరియర్ వేరేలా ఉండేదని ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు భావిస్తున్నారు. ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని వదిలి సుమారు 10 ఏళ్లకు పైగా అవుతుంది. అయినా ఇప్పటికీ ఈ హ్యాండ్సమ్ హీరో గురించి ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. ఉదయ్ కిరణ్ సినిమాలు వస్తుంటే ఎమోషనల్ అవుతూ ఉంటాం. ఇక సినీ ప్రముఖులు కూడా ఉదయ్ కిరణ్ మరణాన్ని తరచూ గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ఓ ధృవతారలా వెలిగాడు. మొదటి సినిమా చిత్రంతోనే సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. యూత్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్నాడు. ఆపై నువ్వు నేను సినిమాతో ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతేకాదు ఈ సినిమా ఉదయ్ కిరణ్ స్టార్డమ్ అమాంతం పెంచేసింది. ఆ తర్వాత వచ్చిన మనసంతా నువ్వే కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఉదయ్ కిరణ్ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ కు తిరుగుండదనుకున్నారు. స్టార్ హీరో రేంజ్ కు వెళ్లిపోతాడని అనుకున్నారు. కానీ అక్కడే విధి ఉదయ్ కిరణ్ ను చిన్న చూపు చూసింది. అనూహ్యంగా వరుస ఫ్లాప్లు ఉదయ్ కిరణ్ కెరియర్ ను ప్రశ్నార్థకంగా చేశాయి. కొన్ని సినిమాలు చేసినా తాను కోరుకున్న విజయం దక్కలేదు. మార్కెట్ కూడా
కూడా బాగా పడిపోయింది. అవకాశాలు కూడా తగ్గడంతో మనస్తాపానికి గురయ్యాడు ఉదయ్ కిరణ్. మానసిక సంక్షోభంకు గురై ఆత్మహత్య చేసుకుని శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. సినిమా ఇండస్ట్రీలో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా డౌన్ ఫాల్ అయ్యాడు ఉదయ్ కిరణ్. ఇందుకు తన స్వీయ తప్పిదాలు కూడా ఒక కారణమని తెలుస్తుంది. కాగా ఉదయ్ కిరణ్ తన కెరియర్ లో చాలా బ్లాక్ బస్టర్లు మిస్ చేసుకున్నాడని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అందులో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా కూడా ఉందట. అప్పటికే యూత్ లో బాగా గుర్తింపు ఉన్న ఉదయ్ కిరణ్ తో రాజమౌళి కూడా ఒక సినిమాను ప్లాన్ చేశాడట. ఎన్టీఆర్ తో స్టూడెంట్ నంబర్ 1 సినిమాను తెరకెక్కిస్తున్న సమయంలోనే స్టోరీ కూడా రాసుకున్నాడట. అయితే ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ ప్లేస్ లో నితిన్ ని తీసుకున్నారట. ఆ సినిమా ఏదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎస్, అదే సై సినిమా. సై సినిమా గనక నితిన్ కు బదులు ఉదయ్ కిరణ్ కు పడుంటే తన కెరియర్ వేరేలా ఉండేదని ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు భావిస్తున్నారు. ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని వదిలి సుమారు 10 ఏళ్లకు పైగా అవుతుంది. అయినా ఇప్పటికీ ఈ హ్యాండ్సమ్ హీరో గురించి ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. ఉదయ్ కిరణ్ సినిమాలు వస్తుంటే ఎమోషనల్ అవుతూ ఉంటాం. ఇక సినీ ప్రముఖులు కూడా ఉదయ్ కిరణ్ మరణాన్ని తరచూ గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ఓ ధృవతారలా వెలిగాడు. మొదటి సినిమా చిత్రంతోనే సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. యూత్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్నాడు. ఆపై నువ్వు నేను సినిమాతో ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతేకాదు ఈ సినిమా ఉదయ్ కిరణ్ స్టార్డమ్ అమాంతం పెంచేసింది. ఆ తర్వాత వచ్చిన మనసంతా నువ్వే కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఉదయ్ కిరణ్ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ కు తిరుగుండదనుకున్నారు. స్టార్ హీరో రేంజ్ కు వెళ్లిపోతాడని అనుకున్నారు. కానీ అక్కడే విధి ఉదయ్ కిరణ్ ను చిన్న చూపు చూసింది. అనూహ్యంగా వరుస ఫ్లాప్లు ఉదయ్ కిరణ్ కెరియర్ ను ప్రశ్నార్థకంగా చేశాయి. కొన్ని సినిమాలు చేసినా తాను కోరుకున్న విజయం దక్కలేదు. మార్కెట్ కూడా బాగా పడిపోయింది. అవకాశాలు కూడా తగ్గడంతో మనస్తాపానికి గురయ్యాడు ఉదయ్ కిరణ్. మానసిక సంక్షోభంకు గురై ఆత్మహత్య చేసుకుని శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. సినిమా ఇండస్ట్రీలో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా డౌన్ ఫాల్ అయ్యాడు ఉదయ్ కిరణ్. ఇందుకు తన స్వీయ తప్పిదాలు కూడా ఒక కారణమని తెలుస్తుంది. కాగా ఉదయ్ కిరణ్ తన కెరియర్ లో చాలా బ్లాక్ బస్టర్లు మిస్ చేసుకున్నాడని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అందులో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా కూడా ఉందట. అప్పటికే యూత్ లో బాగా గుర్తింపు ఉన్న ఉదయ్ కిరణ్ తో రాజమౌళి కూడా ఒక సినిమాను ప్లాన్ చేశాడట. ఎన్టీఆర్ తో స్టూడెంట్ నంబర్ 1 సినిమాను తెరకెక్కిస్తున్న సమయంలోనే స్టోరీ కూడా రాసుకున్నాడట. అయితే ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ ప్లేస్ లో నితిన్ ని తీసుకున్నారట. ఆ సినిమా ఏదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎస్, అదే సై సినిమా. సై సినిమా గనక నితిన్ కు బదులు ఉదయ్ కిరణ్ కు పడుంటే తన కెరియర్ వేరేలా ఉండేదని ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు భావిస్తున్నారు. ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని వదిలి సుమారు 10 ఏళ్లకు పైగా అవుతుంది. అయినా ఇప్పటికీ ఈ హ్యాండ్సమ్ హీరో గురించి ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. ఉదయ్ కిరణ్ సినిమాలు వస్తుంటే ఎమోషనల్ అవుతూ ఉంటాం. ఇక సినీ ప్రముఖులు కూడా ఉదయ్ కిరణ్ మరణాన్ని తరచూ గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ఓ ధృవతారలా వెలిగాడు. మొదటి సినిమా చిత్రంతోనే సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. యూత్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్నాడు. ఆపై నువ్వు నేను సినిమాతో ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతేకాదు ఈ సినిమా ఉదయ్ కిరణ్ స్టార్డమ్ అమాంతం పెంచేసింది. ఆ తర్వాత వచ్చిన మనసంతా నువ్వే కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఉదయ్ కిరణ్ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ కు తిరుగుండదనుకున్నారు. స్టార్ హీరో రేంజ్ కు వెళ్లిపోతాడని అనుకున్నారు. కానీ అక్కడే విధి ఉదయ్ కిరణ్ ను చిన్న చూపు చూసింది. అనూహ్యంగా వరుస ఫ్లాప్లు ఉదయ్ కిరణ్ కెరియర్ ను ప్రశ్నార్థకంగా చేశాయి. కొన్ని సినిమాలు చేసినా తాను కోరుకున్న విజయం దక్కలేదు. మార్కెట్ కూడా బాగా పడిపోయింది. అవకాశాలు కూడా తగ్గడంతో మనస్తాపానికి గురయ్యాడు ఉదయ్ కిరణ్. మానసిక సంక్షోభంకు గురై ఆత్మహత్య చేసుకుని శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. సినిమా ఇండస్ట్రీలో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా డౌన్ ఫాల్ అయ్యాడు ఉదయ్ కిరణ్. ఇందుకు తన స్వీయ తప్పిదాలు కూడా ఒక కారణమని తెలుస్తుంది. కాగా ఉదయ్ కిరణ్ తన కెరియర్ లో చాలా బ్లాక్ బస్టర్లు మిస్ చేసుకున్నాడని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అందులో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా కూడా ఉందట. అప్పటికే యూత్ లో బాగా గుర్తింపు ఉన్న ఉదయ్ కిరణ్ తో రాజమౌళి కూడా ఒక సినిమాను ప్లాన్ చేశాడట. ఎన్టీఆర్ తో స్టూడెంట్ నంబర్ 1 సినిమాను తెరకెక్కిస్తున్న సమయంలోనే స్టోరీ కూడా రాసుకున్నాడట. అయితే ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ ప్లేస్ లో నితిన్ ని తీసుకున్నారట. ఆ సినిమా ఏదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎస్, అదే సై సినిమా. సై సినిమా గనక నితిన్ కు బదులు ఉదయ్ కిరణ్ కు పడుంటే తన కెరియర్ వేరేలా ఉండేదని ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు భావిస్తున్నారు.
ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని వదిలి సుమారు 10 ఏళ్లకు పైగా అవుతుంది. అయినా ఇప్పటికీ ఈ హ్యాండ్సమ్ హీరో గురించి ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. ఉదయ్ కిరణ్ సినిమాలు వస్తుంటే ఎమోషనల్ అవుతూ ఉంటాం. ఇక సినీ ప్రముఖులు కూడా ఉదయ్ కిరణ్ మరణాన్ని తరచూ గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ఓ ధృవతారలా వెలిగాడు. మొదటి సినిమా చిత్రంతోనే సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. యూత్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్నాడు. ఆపై నువ్వు నేను సినిమాతో ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతేకాదు ఈ సినిమా ఉదయ్ కిరణ్ స్టార్డమ్ అమాంతం పెంచేసింది. ఆ తర్వాత వచ్చిన మనసంతా నువ్వే కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఉదయ్ కిరణ్ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ కు తిరుగుండదనుకున్నారు. స్టార్ హీరో రేంజ్ కు వెళ్లిపోతాడని అనుకున్నారు. కానీ అక్కడే విధి ఉదయ్ కిరణ్ ను చిన్న చూపు చూసింది. అనూహ్యంగా వరుస ఫ్లాప్లు ఉదయ్ కిరణ్ కెరియర్ ను ప్రశ్నార్థకంగా చేశాయి. కొన్ని సినిమాలు చేసినా తాను కోరుకున్న విజయం దక్కలేదు. మార్కెట్ కూడా బాగా పడిపోయింది. అవకాశాలు కూడా తగ్గడంతో మనస్తాపానికి గురయ్యాడు ఉదయ్ కిరణ్. మానసిక సంక్షోభంకు గురై ఆత్మహత్య చేసుకుని శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. సినిమా ఇండస్ట్రీలో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా డౌన్ ఫాల్ అయ్యాడు ఉదయ్ కిరణ్. ఇందుకు తన స్వీయ తప్పిదాలు కూడా ఒక కారణమని తెలుస్తుంది. కాగా ఉదయ్ కిరణ్ తన కెరియర్ లో చాలా బ్లాక్ బస్టర్లు మిస్ చేసుకున్నాడని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అందులో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా కూడా ఉందట. అప్పటికే యూత్ లో బాగా గుర్తింపు ఉన్న ఉదయ్ కిరణ్ తో రాజమౌళి కూడా ఒక సినిమాను ప్లాన్ చేశాడట. ఎన్టీఆర్ తో స్టూడెంట్ నంబర్ 1 సినిమాను తెరకెక్కిస్తున్న సమయంలోనే స్టోరీ కూడా రాసుకున్నాడట. అయితే ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ ప్లేస్ లో నితిన్ ని తీసుకున్నారట. ఆ సినిమా ఏదో ప్రత్యేకంగా